ప్రభువైన యేసుక్రీస్తునందు మిక్కిలి సహోదరి ప్రియమైన సహోదరులకు అందరికీ కూడా వందనాలు. మీరందరూ కూడా అనుదినము ఇలాగున ఈ వాక్య ధ్యానములో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఆసక్తి చూపిస్తూ దేవుని వాక్యం పట్ల గౌరవంతో నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మరొకసారి తెలియజేస్తూ, ఎవరికి ఆసక్తి ఉన్నా లేకపోయినా ఒక బృందముగా, ఒక దేవుని దాసుల యొక్క కూటమిగా, ఒక సహవాసముగా ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో కొనసాగుతున్న వారముగా మా అనుచరులైనటువంటి సహోదరులు మాస్టర్ యేసుబాబు, పాస్టర్ లాజరు ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, సమయాన్ని కేటాయించుకొని వారు వచ్చి దేవుని పనిలో వారు పాల్గొంటున్నందుకు వారిని అభినందిస్తూ, మరి ఈ సమయంలో క్లుప్త ప్రార్థన అంటే అది చాలా 1 minute ప్రేయర్ చేయాలని ప్రియులు ఉన్నటువంటి ఫస్ట్ యేసుబాబు గారిని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆయన మధ్యకాలంలో ఎక్కువ ఆసక్తి చూపించి ఉత్సాహంతో పాల్గొంటూ ఉన్నందువల్ల ఆయనకు కొంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడై మంచి సమయాన్ని, మంచి సాయంకాల సమయాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మీ పాదాల దగ్గర రావడానికి మాకు సహాయం చేస్తూ ఉన్నారు. మీ సేవకుల్ని అభిషేకించండి. ఏడంతలో ఆత్మతో పట్టుకొని ప్రభు ఆయన వినేవారికి, చూసేవారికి ప్రభు వెనుసొప్పుగా ఉంటుంది. ఆత్మ అభిషేకంతో నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట మా జీవితాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంటున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రజలకు నిత్యము జయమును, ఆశీర్వాదమును, శాశ్వత కృపయు క్రీస్తునందు వారు కలిగి ఉందురుగాక. ఆమేన్. పిల్లరా, ఈ సాయంకాల సమయంలో మనం ఆరాధిస్తూ ఉన్న మన దేవుడు, ఏ దేవుడైతే మన ప్రేమించి తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకములో మరి సృష్టించిన సృష్టికర్తగా, మనందరి పట్ల ప్రేమ కలిగిన ప్రేమమూర్తిగా, మన రక్షణ దుర్గముగా, మరి అన్నిట్లో అన్నీ అయి ఉన్న మన రక్షకుడు, మన దేవుడు, సార్వభౌముడైన మన దేవుడు, శక్తి సంపన్నుడైన మన దేవుడు, ఆయన యొక్క గుణ లక్షణాలు, వాటన్నిటి గురించి క్లుప్తంగా ఈ సాయంకాల సమయంలో మనము ధ్యానం చేయాలనేటువంటి ఒక ఆసక్తి కలిగింది. ఎన్నో విషయాలు ఉన్నాయి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించిన బుర్ర చాలా నేను కొంత ఆందోళనకు గురయ్యాను. దేవా, ఏమి నీ ప్రజలకు మేలు చేకూర్చేది, నీ సత్యాన్ని లోకంలో ప్రచురపరిచేది ఏంటని నేను ప్రార్థనాపూర్వకంగా పరిపరి విధాలుగా మనసులో ఆలోచించుకుంటున్నప్పుడు దేవుడు తన యొక్క లక్షణములు, ఆయనను గూర్చిన సంగతులు మనం బాగా తెలుసుకుంటే, నాకు బాగా దేవుడు ఏం జ్ఞాపకం చేశారంటే, ఘట్కేసర్లో నేను నిర్వహించిన దాదాపు 4 సంవత్సరాల బైబిల్ కళాశాల రెగ్యులర్గా జరిగింది. చాలామంది ప్రియులు వచ్చారు, మరి వచ్చి పాల్గొన్నారు. వారందరూ వాక్యాన్ని నేర్చుకున్నారు, నోట్స్ బాగా విస్తృతంగా ఇచ్చేవాడిని రాసుకున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం, నా ప్రయాసను ఎరిగిన దేవుడు, వారి ఆశను నెరవేర్చిన దేవుడు ఎంతో గొప్పగా వాడుకొని, మరి ఈరోజు వరకు కూడా వారు ఆ కళాశాలలో నా చిన్ని అనుభవంలో, నా చిన్ని దీనమైన పరిస్థితుల్లో ఏమున్నా లేకపోయినా యేసయ్య ఒక్కడే ఉండి బలపరిచాడు. అందువల్ల ఈ రోజున నేనేదో సాధించేసాను, ఏదో చేశాను అనుకోవట్లేదు, కానీ దేవుడు చేయించాడు. చేసిన పని అంతా ఆయన బలపరిచి కృపనిచ్చి ఈరోజు వరకు కూడా ఆయన అక్కడ చదువుకున్న బిడ్డల్ని పెద్ద పెద్ద సంఘాల్లో బలపరిచి వాడుకుంటాడు. కనుక ఆ దేవునికి నేను మహిమ చెల్లిస్తూ, దాకా నేను ఆలోచించినప్పుడు ఒక్కసారి మెరుపుగా నేను అక్కడ ప్రారంభించింది దేవుని యొక్క గుణము, లక్షణములు, మన నుండి ఏం ఆశిస్తున్నారు, మనం ఏమి నేర్చుకోవాలి,
ఆయన వంటి వారముగా మనం కావాలని, ఆయనను పోలిన వారుగా ఉండాలని, తన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క సారూప్యతలోకి మనము ఎదగాలని పరమ తండ్రి యొక్క ఉద్దేశంగా ఉంటున్నందువలన మనము అట్టి లక్ష్యము ద టార్గెట్, we must have that target of being transformed into the likeness of our Lord Jesus Christ. Amen. క్రీస్తు ప్రభువును పోలిన వారుగా మనము ఆ లక్ష్యంతో దేవుని వాక్యాన్ని ధ్యానించాలని, అది మనను శాసించాలని, ఆ ముఖ్యమైనటువంటి ఆలోచన మన అంతరంగంలో నిరంతరం మనం దృష్టి ఆ లక్ష్యం వైపు గురి పెట్టడానికి, ఆ లక్ష్యానికి మనం కట్టుబడి దేవునికి నమ్మకమైన వారుగా ఉన్నట్లయితే తప్పక మనను కృతార్థులుగా చేస్తాడని అనడంలో ఏ విధమైన సందేహమే లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, మనము చూసినట్లయితే బైబిల్లో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నది? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను. చాలిక దేవుడు ఏం చేశారండి? ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. హల్లెలూయా. అంటే దేవుడు శాశ్వతుడు అనే వాస్తవికతను మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ అన్ ఎటర్నల్ గాడ్. గాడ్ ఈజ్ ఎటర్నల్. దేవుడు శాశ్వత. చెప్పండి ఏంటది నేను చెప్పేది? ఎటర్నల్. ఎస్, గాడ్ ఈజ్ ఎటర్నల్. గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్. కనుక ఆయన ఆదిలో ఉన్నాడు, ఆయన అంతంలో ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు. ఎక్కడ చూసినా బైబిల్లో ప్రతి పుటలో ఆయన యొక్క ప్రమేయము, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క లక్ష్యమును నెరవేర్చడంలో ఆయన బిజీగా దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ బిజీ వర్కింగ్ విత్ మెన్. ఏమన్నాను ఇప్పుడు నేను? గాడ్ ఈజ్ బిజీ వర్కింగ్ విత్ మెన్ everywhere. Yes, man, basically man, but he wants to work with everybody, with all men, everywhere. Those who obey God, those who look to him, those who acknowledge him. నేను ఈ లోతైన ఆత్మ సంబంధమైన విషయాలు, పాఠాలు ఇవి నేను తెలుగులోనే మాట్లాడతానని మీరు అనుకుంటే పొరపాటు చేస్తారు. దేవుడు ఏ భాషలో నన్ను మాట్లాడిస్తే, తెలుగు కావచ్చు, ఇంకా మామూలు మాటలు కావచ్చు, ఏబిసిలు, చిన్న విషయాలు కావచ్చు, ఏదైనా దేవుని యొక్క నడిపింపులో చాలా లోతైన విషయాలు కనుక అన్నిసార్లు మన తెలుగు భాష మనకందరికీ రాదు. మన మాతృభాష మనకు రాదు. రాకపోవడం కొంచెం సిగ్గుకరమే. అని నేర్చుకోవాలి. మన మాతృభాష సరళమైన భాష నేర్చుకోవాలి. సరే, ఏది ఏమైనా మొట్టమొదటి నేను ఇప్పుడు ఏం చెప్పాను? దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించాడు. అంటే దేవుడు శాశ్వతుడైన వాడు. ఆమేన్. రైట్, రాసుకో. చిన్న పదాలు పిల్లలు కనుక రాసుకుంటారు కదా స్కూల్లో, అట్లా మనం రాసుకొని పదాలను, వచనాలను, ఒక సెంటెన్స్ను, ఒక ఫ్రేజ్ను అలా మనం రాసుకుంటే it will stay in our mind. It will come to our remembrance. Write down anything that you can write down while the teaching and preaching of God's word is going on. Amen. ఇప్పుడు ఏం చెప్పాను నేను? దేవుడు శాశ్వతమైన వాడు. సింపుల్ సెంటెన్స్ కదా. అది మొట్టమొదటి ప్రాథమికమైన విషయము దేవుని గురించి చెప్పాలంటే ఆయన శాశ్వతమైన వాడు. అందుకనే కీర్తనకారుడు 90వ అధ్యాయము, కీర్తనలో అధ్యాయము 90వ అధ్యాయములో 2వ వచనం చదవండియా.
ఎస్ బాబు గారు. పర్వతములు పుట్టక మునుపు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు, యుగ యుగములు నీవే దేవుడు అయి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. Before the mountains were brought forth, or ever thou hadst formed the earth and the world, even from everlasting to everlasting, thou art God. You need to buy a copy of the King James Bible. You need to buy your English Bible. You need to begin to learn English language. I want to motivate you, my beloved friends and brothers in Christ, fellow laborers in Christ's ministry. You must learn more English, study more God's word in English language, so that you would know more deeper things. And all the standard books of theology and all standard works of God's men over the generations of past generations, they have written down those great works, their books in English language. Not many books have been translated into Telugu. Not much time. లేదు, సమయం లేదు. చాలామంది ఇంత స్టాండర్డ్గా దేవుని ప్రజలు అధ్యయనం చేయడానికి దేవుడు ఉద్దేశించినటువంటి ఆ యొక్క విషయాలు తెలుగులో పెద్దగా గ్రంథాలు వ్రాయబడలేదు. మనం పుస్తకాలు చదవడము, బైబిల్ చదవడము, పరిశోధన చేయడము, అభ్యాసం చేసుకుంటే ఒక క్రమమైన రీతిలో దేవుని గురించిన విషయాలు మనం బోధపడతాయి, మనకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. చాలామందికి క్రమశిక్షణ అవసరమైంది, మనకందరికీ, నాతో సహా. నన్ను నేను ఎప్పుడు మినహాయించుకోను ఏదైనా విషయంలో. నాలో కూడా లోపాలు ఉన్నాయి, బోధిస్తున్నామని చెప్పేసి మనం లోపాలు లేవనే ఉంటాయండి. ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి, లోపాలు. అయితే దేవుడు మన బలపరచాలని, దేవుడు తన కృపతో నింపాలని, తనను గురించి మనం ఎక్కువగా అనుభవం నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. దేవునికి కాలము, మానవునికి కాలము కానీ దేవునికి కాల పరిమితులు లేవు అని రాసుకోండి ఒక మాట. God is outside of time. God is outside of time. He has always existed. ఆయన ఉనికిలో లేని ప్రదేశం, స్థలము, సమయము లేదు. అసలు భూమి పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. పర్వతాలకు పునాదులు వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. సముద్ర అగాధాలు ఉనికిలోకి రాక మునిపే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశ మహాకాశములు ఉనికిలోకి రాక మునిపే ఆయన ఉన్నాడు. ఆశ్చర్యకరమైన తన ప్రణాళికను యథావిధిగా మనుషులందరి పట్ల తన ఉద్దేశములను నెరవేర్చువాడై ఒక క్రమమైన ఆయనకు ఒక ప్రణాళిక కలిగిన వాడిగా ఉంటున్నాడు కనుక దేవునికి మానవులు వంటి తొందరలు, భయము, ఒక భ్రాంతి, నీడ అవేమి లేవు. స్పష్టత ఉన్నది దేవునికి. God knows everything. God sees everything. God understands everything. There is nothing hidden from His sight. So He has been there. He is not limited by seasons or time. Amen? అర్థమైంది కదా? God is not limited by seasons. వర్షాకాలము, ఎండాకాలము. ఆ దేవుడు అన్ని వేళల్లో దేవుడై ఉన్నాడు. నిత్యము ఆయన దేవుడే అయి ఉన్నాడు. ఆయన ఉనికిలో లేకుండా ఉన్న సమయమే. నెవర్ ఇన్ ద టైమ్. టైమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు గాడ్. మెన్ ఆర్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ టైమ్. మనుషులకే కాల చక్రములో పరిభ్రమిస్తున్న ఈ కాల చక్రములో మానవులకు పరిమితులు కలిగి ఉన్నారు. అందుకే దేవుడు చెప్పారు, వాడు ఒక మనుషుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాని వైభవం అంతా కూడా దుఃఖము, ఆయాసము, దగ్గు, ఉబ్బసము, మంచం మీద ఉన్నా కూడా సుఖము లేని స్థితి
అబ్బో చెప్పుకుంటూ పోతే బాధతో కూడింది. మళ్ళీ ఒక రెండవ బాల్యము అతనికి వచ్చేస్తుంది. దేవుడు ఏర్పాటు చేసిన సమయం వచ్చేసరికి అతను రెప్పపాట్లో వెళ్ళిపోతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఏ విధమైనటువంటి పరిమితి లేదు, కాల పరిమితి లేదు అనే విషయాన్ని నేను మీకు నాకు తెలిసిన పరిశుద్ధ గ్రంథంలోని సంగతులు, ఈ స్టాండర్డ్ బుక్లో వ్రాయబడిన ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ మునుపు చదివాము, నేను చదువుకున్నాం. చదివిన బుర్రలో ఉంటాయా? ఎప్పుడు పునశ్చరణ చేయాలి. వీ మస్ట్ రివ్యూ ఆల్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఫ్రమ్ ద బుక్స్ దట్ వీ హ్యావ్ గ్యాదర్డ్ టు స్టడీ అండ్ ద బుక్స్ దట్ వీ రిఫర్ టు ఫ్రమ్ టైమ్ టు టైమ్. You need to have a good library besides the Bible. You need to have a Bible dictionary. You need to have a concordance. You need to have a cross-reference Bible. You need to have so many reference works. The men of God, conservative scholars, have written over the years. So, యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనంలో, లాజరస్ త్వరగా, నీకు తెలియలేదా, నీవు వినలేదా, నీకు తెలియలేదా, నీవు వినలేదా, నీకు తెలియలేదా, నీవు వినలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, భూదిగంతములను సృజించిన నిత్యుడగు దేవుడు యెహోవా, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించడం ఎవరికి సాధ్యం కాని పని. మహాజ్ఞానం కలిగిన దేవుడై, అసాధారణమైన ప్రతిభ పాఠవాలను మానవులకు అనుగ్రహించేవాడై, రహస్యములను శోధించుటకు శక్తి సామర్థ్యములను దేవుడే మనుషులకు ఇవ్వాలి. కానీ దేవుని యొక్క అసలు ఆయన యొక్క జ్ఞానమును, ఆయన యొక్క ఉద్దేశములను, ఆయన పథకాలను అసలు గ్రహించుకోవడానికి మానవుడు జ్ఞానము చాలనే చాలదు. నేను శాశ్వతుడైన దేవుడు. మొట్టమొదటి పాయింటే దేవుడు శాశ్వతుడు అనే విషయాన్ని బైబిల్ మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ వచ్చింది. హల్లెలూయా. బాగా మనం 20 సార్లు అనుకోవాలండి ఒక మాట, అప్పుడు మన మనసులో గుర్తుండిపోతాయి. యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ మైండ్ విత్ ద మైండ్ అండ్ హార్ట్ విత్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ద కంటెంట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూత్, నథింగ్ ఎల్స్. ఏమని వాక్యం అంతా కూడా సత్యం. కనుక మన మనసులను, మన ఆత్మలను, మన అంతరంగమును దేవుని వాక్య సత్యములతో నింపుకోవాలి. అందుకే నేను పొద్దాక ఇక్కడ సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా ముఖ్యమైన ప్రాణావసరమైన పనులు తప్ప ఇక నాకు వేరే పని నేను ఏది పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే మనిషి అన్నాడు బతుకుతామో ఏం చేస్తామో తెలియదు. చూడండి, ఇక్కడ ఏ సౌకర్యం లేదు, నాకు ఏ వనరు లేదు. ఉన్న పరిమిత వనరుల్లోనే ఇచ్చిన దేవుడు కొద్ది సమయాన్నే ఆయన మహిమార్థమై వినియోగించాలని, ఆయన బిడ్డలకు శ్రేష్టమైన ఉపదేశం చేయాలని, మంచి మాటలు ప్రతి ఒక్కరి అంతరంగంలో దేవుని యొక్క మాటలు కనుక నాటాలని, దైవ జ్ఞానంతో మనం నింపబడాలని, దైవ భయముతో మనం ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజున దేవుడు గొప్పవాడనియో, ఆయన నమ్మిన తన బిడ్డలు ఆయన విడిచిపెట్టడనియో, శాశ్వతుడైన దేవుని కృప మన మీద ఉన్నదనియో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. పిల్లరా, దేవుడి వాక్యం చెప్తున్న విషయమో మీరు ఆలోచన చేసినట్లయితే, రెండవ విషయం మొట్టమొదటి ఏం చెప్పాను చెప్పండి, మీరు చెప్పాలి నాకు. ఆయన దేవుడు ఎవరండి? ఆయన శాశ్వతుడైన దేవుడు. ఆయనకి ఆది అంతములు లేవు, కాల పరిమితులు లేవు. అది ప్రాథమికమైన సత్యం. అనాది కాలం నుంచి ఉన్నవాడు. పర్వతములు పుట్టక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఉనికిలో ఉన్నాడు. అన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. కాలమునకు అతీతమైన వాడై కాల చక్రమును తిప్పేవాడు ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా కాల గతులు నీ వశములో ఉన్నవి.
my time, my direction. They are in your hands. It is you, O God, O Lord, that would direct my path. My times and seasons are in your hands. Hallelujah. హల్లెలూయా. So, beloved, you need to always remember that the Lord God whom we serve, the Lord who graciously called us to His glorious ministry, is the God who has always been in existence. There is no beginning to God, and there is no end to God, because He is the Alpha and the Omega. He is the beginning and the end of everything. Amen? ఆమేన్. Number 2, God is self-existent. ఎవరైనా చెప్తారా తెలుగులో? God is self-existent. దేవుడు సొంత రక్షకుడు. నా పదము సరైన పదం, స్టాండర్డ్ తెలుగు రావాలి మనకి. ఆమేన్. ఆమేన్. ఆయన స్థిరమైన వాడు. కాదు, గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. దేవుడు స్వయంభువుడు. ఆమేన్. స్వయం, ఆయన స్వయంభువుడు అని అంటే ఆయనంతటా ఆయనే చేయగలడు ఏదైనా. ఉన్నాడు. ఆయనని ఎవరూ చేయలేదు. ఆయనే స్వయంభువుడిగా ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు కనుక భూమి మీద మనుషులు దీపాలు వెలిగిస్తారు, మళ్ళా వాడిని ఆరిపేస్తారు. ఆయన అలాంటి వాడు కాదు. సూర్యుడిని చూస్తే స్వయం ప్రకాశకు గోళం అని అంటారు కదా, అది ఒక స్వయం ప్రకాశం గోళ సూర్యుడు. సూర్యుడు స్వయం ప్రకాశము. చంద్రుడు అలా కాదు. సూర్యుని యొక్క కాంతి చంద్రుడిపై పడి అది తిరిగి పరావర్తనం చెంది భూమి మీద ఉన్న సకల మనుషులకు అది వెలుగిస్తుంది, చల్లటి వెలుగు. అందుకని పగలు నేలుటకు సూర్యుడిని దేవుడు సృష్టించాడు, రాత్రి నేలుటకు దేవుడు చంద్రుడిని సృష్టించాడు. రెండు కూడా ఆయన చేసినవి. ఆమేన్. కనుక దేవుడు స్వయంభువుడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంట. నిర్గమకాండంలో 3వ అధ్యాయము 14వ వచనం చూడండి దయచేసి. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనైనున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఎల్లప్పుడూ ఉన్నవాడు స్వయంభూడైన ఈ దేవుడు నన్ను మీ యొద్దకు పంపినని మూలుగులు ఇడుచు అనేక వేదనలు అనుభవిస్తూ ఫరో యొక్క పదఘట్టనల కింద నలిగిపోతున్నటువంటి దేవుని స్వాస్థ్యమైన ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీయులు, యాకోబు సంతానము, వారందరినీ దేవుడు స్వయంభూడుగా ఉన్నాడని మనకు తెలియచేస్తున్నాడు. ఐ యామ్ that I am. And he said, thus shalt thou say unto the children of Israel, I am hath sent me unto you. నన్ను మీ దగ్గరకు ఉన్నవాడు అని ఆయన పంపించాడు. God who is in existence, God who has no beginning, God who has no ending, God who doesn't depend upon anything. He himself exists. Hallelujah. Hallelujah. He is self-existent. తానే ఉనికి కలిగిన వాడై ఉన్నాడు. ఎవరు ఆయన తెచ్చి కూర్చోబెట్టలా, ఎవరు ఆయన ఒక చెక్కుడు బొమ్మగా చెక్కలా, ఎవరు బంగారు పూత పుయ్యలేదు, ఎవరు ముక్కులు నాసికారంధ్రములు చెవులు కళ్ళు మళ్ళీ కళ్ళకు గాజులు అవి ఉంటాయి కదా గోళికాయలు అలాంటివి పెట్టి అందమైన నక్షలు చెక్కి అక్కడ నిలబెడుతున్నారు వాళ్ళ. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ దట్ వన్. గాడ్ యెహోవా God, the Lord God is not like that. He is not made by men's hands. He is not fashioned by anybody, but He Himself has been in existence. స్వయంభువుడు, స్వయం ప్రకాశకు గోళమైన సూర్యుడు ఎలా ఉన్నాడో ఆయన తేజోమయుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే సమీపింపరాని తేజస్సుతో అమరత్వము కలిగిన దేవుడు. ఆయన అమరత్వం కలిగిన
అయ్యా మరణం లేనివాడు, ఇమ్మోర్టల్ అంట, ఇమ్మోర్టల్గా. అంతేకాకుండా ప్రియులారా, ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే మార్పు లేనివాడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క ఉనికి దేని మీద ఆధారపడలేదు. టైము ఆయనకు వర్తించదు. మనుషుల యొక్క భక్తిభావం ఆయనకి, మనుషుల యొక్క భావోద్వేగాలు ఆయనకి సంబంధము, వాటన్నిటికీ అతీతంగా ఉన్నవాడు మన దేవుడు. హల్లెలూయా. మనమందరం భజనలు చేసి ప్రార్థనలు చేసి బాగా దశమ భాగాలు తెచ్చి మందిరం నిండా నింపే చేస్తే ఆ దేవుడు సంతోషపడేవాడు కాదు. నువ్వు తెచ్చేదాన్ని బట్టో, నువ్వు ఇచ్చేదాన్ని బట్టో, నువ్వు చేసే భక్తి భావాన్ని బట్టో కాదు. ఆయన సంతోషిస్తాడు మనం ఆయన్ని వెతుకుతూ ఉంటే, మనం ఆయన్ని ఎరిగి ఉంటే. ఆయన వెతుకుతూ ఆయన్ని చేరుకొని ఆయనతో అనుబంధం ఏర్పడితే కుమారుడైన క్రీస్తు ద్వారా ఆ పరమ తండ్రి ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనను బట్టి ఆయనకి ఏదైనా ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ ఏమీ లేదు ఆయన లక్షణం. హీ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. చెప్పండి మరి ఒకసారి లాజరస్. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఒకసారి నువ్వు చెప్పు. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. 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 He is self-existent. Self-existence. పదాలు స్పష్టతతో పలికితే మనం చదువుకున్నాం, దేవుడి దగ్గర ఒక్కొక్కళ్ళం పీజీలు చేసి కూర్చున్నాం. ప్రయోజనం లేని పీజీలే చెప్పుకోవటానికే. మరి మనం నిజంగా పదాలు సరిగ్గా పలకాలి కదా. He is self-existent. Yes, you are right. So he is the uncaused cause. రాసుకోండి. He is the uncaused cause. Uncaused cause. అది మరి అది తెలుగులో మీరు తర్జుమా చేసుకోవాలని. He is uncaused cause. He is absolute. Men should understand that a self-existent God does not need us. అవునా? స్వయంభూడైన దేవుడు, స్వయం సంతృప్తి కలిగిన దేవుడు, ఉనికిలో ఉన్న దేవుడు, అన్నీ తానై ఉన్న దేవుడికి నీ యొక్క నా యొక్క మన భావోద్వేగాలతో ఈ చరిత్ర, సమకాలీన చరిత్ర యొక్క కార్యకలాపాలతో మానవుల యొక్క గొప్పతనమో లేకపోతే దిగజారుడో వీటన్నిటికీ కూడా నిమిత్తం లేని స్వయంభూడైన దేవుడు, ఏమాత్రం అఫెక్ట్ కాడు ఆయన. ఈజ్ ది అన్కాజ్డ్ కాజ్. ప్రేరేపితము చేయబడిన ఒక చర్య కాదు. ఆయనకు అసలు కారణమే లేదు. ఎందుకు ఆయన ఉనికిలో ఉన్నాడు? ఆయనే ఉనికి కలిగి ఉన్నాడు. ఎవడు ఆయన ఉనికిలోకి తేలేదని మనం అర్థం చేసుకోవాలి. బట్ చూజెస్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ us ప్యూర్లీ బై గ్రేస్. పూర్తిగా తన కృప చొప్పున తాను మనుషులందరితో అనుబంధాన్ని కోరుకుంటున్న దేవుడు. ఆయనకి ఎవరితో సంబంధం లేకపోయినా, ఎవరిపై ఆయన ఆధారపడకపోయినా, మనం ఉన్నా లేకపోయినా, ఆయనకి ఏమీ లోటు లేకపోయినా ఆయన మంచి దేవుడు కనుక మనుషులమైన మనందరితో అనుబంధాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఇది మనలో లోతైన దీనత్వాన్ని కలుగు చేయాలి. దేవుని యొక్క మంచితనాన్ని మనం గ్రహించుకోగలిగి ఉండాలి. ఆయనపై ఆధారపడుట ఎంత ఆవశ్యకమో, అది ఎంత అవసరమైనదో అది మనం గుర్తుపట్టాలి. వీ నీడ్ గాడ్. గాడ్ డజంట్ నీడ్ us. మనకి దేవుడు కావాలి. దేవుడికి మనం అవసరంలే. అయినను ఆయన అంత గొప్ప దేవుడు అయి ఉండి కూడా మనతో ఒక ప్రేమపూర్వకమైన సహవాసాన్ని కోరుతున్నాడు. దాట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. మూడవదిగా, గాడ్ ఈజ్ omnipotent. చెప్పండి. God is omnipotent. No, omnipotent. 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 Yes.
God is omnipotent. అది రాసుకోండి. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్. అంటే ఏంటో తెలుసా? సర్వశక్తిమంతుడైన. ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆమ్నిపోటెంట్ అంటే OMNIPOTENT, ఆమ్నిపోటెంట్ అంటారు. ఆమ్నిపోటెంట్ అనొచ్చు, తప్పులేదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. అది మూడవ విషయం అన్నమాట. అందుకని ప్రకటన గ్రంథం ఒకసారి చూస్తే 19వ అధ్యాయం 6వ వచనంలో ప్రకటన చివరి పుస్తకం ఉందండి బైబిల్లో, చదవండి సార్. ఎవరైనా యంత్రాల్లాగా తీస్తున్నారు కొంతమంది అమ్మాయిలు, చిన్నపిల్లలు కూడా. చదవండి, చదవండి. కనుక దేవుణ్ణి దూషించుటకును ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. ఎవరండి? అది తన నోరు తెరిచెను. పైకి చదివితే అది ఏదో మనకు అర్థం అవుతుంది. ఘటసర్పమా? టంపపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడింది. దేనికి? పైకి చదివితే కొంచెం పైకి, లిటిల్ బిట్. వారు ఈ మృగముతో సాటి ఎవరు? అదనమాట మృగము అంటే. మృగం అంటే ఏంటి తెలుసా? బీస్ట్ అంట. ద బీస్ట్. ఈ దుష్ట త్రయములో సాతానుకు సంబంధించిన దానిలో ఇది ముఖ్యమైన భాగం. వాడు మృగము అంటారు. గర్వించి వాడు పలికే మాటలు భూమి మీద ఎవడు తట్టుకోలేడు, వినలేడు. అంత సాతాను యొక్క మాటలు. వాడు మనుషులను మోసగించి దేవుణ్ణి ధిక్కరించి ఆయన సార్వభౌమ అధికారమును ఉల్లంఘించి భూమి మీద మానవులను భ్రష్టులు చేయడమే వాడి పని. అందుకని వాడు గర్వపు మాటలు మాట్లాడతాడు. వాడి మాటలకు అంతే ఉండదు. ఏమైనా దేవుని బిడ్డలారా, 19:6లో ప్రకటనే కదా చెప్పింది. 19:6లో అప్పుడు గొప్ప జనసమూహము, అప్పుడు పరలోకములోనంటే ఒక గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, విస్తారమైన జలముల యొక్క శబ్దం, ఘోష, బలమైన ఉరుముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దము, పోలిన ఒక స్వరము. దేవుని యొక్క స్వరము ఎలా ఉందంట? అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, గొప్ప జనసమూహం శబ్దం మనం విన్నాం కదా చాలాసార్లు. విస్తారమైన జలముల శబ్దం, విస్తారమైన జలముల శబ్దము, ఇంకా ఉరుముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దం. మనం చిన్న ఉరుముకే తట్టుకోలేము. ఒళ్ళు ఒక్కసారి జలదరిస్తుంది. మన పిల్లల్లో కూడా వీటి మీద ఒకటి కొడతాం, పర్లేదు ఏం కాదు, ధైర్యంగా ఉంది. మనకు కూడా విస్తారమైన ఉరుములు మెరుపులు వచ్చేసరికి గుండె గాబరైపోతుంది. అటువంటి శబ్దము, శబ్దమును పోలిన ఒక స్వరము, వీటిని పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆ స్వరం ఏం చెప్తా ఉన్నది? సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు. ఆయన సర్వాధికారియు ప్రభు అయి ఉన్నాడు. ఆయన మన దేవుడు ఏలుచున్నాడు. ఈజ్ రూలింగ్, ఈజ్ రైనింగ్. అబ్బో, ఇది ఆశ్చర్యకరమైన వచనం. ఎప్పుడైనా చదివాం మనం? చదవం, ఎక్కువ చదవం. ఎందుకంటే రొటీన్గా చదివే మాటల్లో ఇది లేదు. అండ్ ఐ హర్డ్ యాజ్ ఇట్ వర్ ద వాయిస్ ఆఫ్ అ గ్రేట్ మల్టిట్యూడ్ and as the voice of many waters and as the voice of mighty thunderings, saying, Hallelujah, Hallelujah, for the Lord God omnipotent reigneth. సర్వాధికారియు సర్వశక్తిమంతుడును అయిన దేవుడు ఏలుచున్నాడు. ఉందా అదే మాట? ఆయన్ను స్తుతించుడి గొర్రె. కాదు, నేను అన్నది ఉందా మాట అంటున్నా. ఏలుచున్నాడని. మన దేవుడు ఏలుచున్నాడు, అదనమాట. సకల ప్రపంచము తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉన్నది.
ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయన ఏలుతూ ఉన్నాడు. ఆయన స్వరము ఎలా ఉన్నది? ఏలటం అంటే ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు. అందుకనే పరలోక ప్రార్థనలో చాలామంది చేస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘాలలో పరలోక ప్రార్థన, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. భూమి మీద నెరవేరాలి. భూమి మీద దురాత్ముడు ఉన్నాడు. భూమి మీద మనుషులు ఉన్నారు. మనుషులు ఓటంపాలు కావాలని దురాత్ముడు చూస్తున్నాడు. మనుషులను వంచి లోపరుచుకొని సర్వాధికారియు సర్వోన్నతుడైన దేవునికి దూరం చేయాలని, మానవునికి దేవునికి మధ్యలో ఉన్న అనుబంధాన్ని తప్పించివేయాలని, కొట్టివేయాలని, కట్ ఆఫ్ చేయాలని, దేవుని యొక్క సత్యము మనుషులు తెలుసుకొని సత్యవ్రతులై దేవుని పోలిన వారుగా మారిపోకుండా ఉండాలని సాతానుడు చేసే ప్రయత్నాలు నిరంతరము కొనసాగుతూ ఉన్నాయి. అయితే మనమందరము గమనించవలసింది, గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాథమిక సత్యం ఏంటంటే, సర్వాధికారియు సర్వోన్నతుడైన మన దేవుడు ఏలుచూ ఉన్నాడు. ఆమేన్. He is ruling. He is the supreme ruler. He is the emperor. He is the highly exalted God. None can stand before him, but he is such a great God, showing mercy to mercy. అంటే ఏంటి చెప్పండి? దయగలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, మనుషులకు దయను కనికరమును చూపించు పరిపాలిస్తూ ఉన్నవాడైన, తను తాను ఏదో చేసుకోకుండా తను తాను తగ్గించుకున్నాడు. దేవుని గొప్పతనం. దేవుని యొక్క బిడ్డలని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా దీనత్వం అనేది 100% ఉండాలి. ఒకవేళ లేదనుకోండి, మనం బరి తెగించి భూమి మీద శరీరం ఉప్పొంగి, నా అంతటోడు లేడు, నేను అంతటోడిని, ఇంతటోడిని, ఇంద్రుడిని, చంద్రుడిని, నేను బలాఢ్యుడిని, నాకు బంధువర్గం చాలామంది ఉన్నారు, నన్ను మించిన వాడు లేడు, నాకున్న డబ్బు ఎవడికి లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అతిశయం. నా చదువు ఎవడికి లేదు, నా బలం ఎవడికి లేదు, నాకు వచ్చిన భాషలు ఎవరికి. మానవులు అతిశయిస్తూ ఉంటారు. దేవునికి అవన్నీ కాదు. దేవుడు కృప కలిగినవాడే ఉన్నాడు, దీనులను చూసేవాడే ఉన్నాడు, దరిద్రులను ప్రేమించేవాడే, గర్విష్ఠులను అణగదొరికేవాడే ఉన్నాడు. అబ్బో, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించాలంటే, ఆయన బిడ్డలైన వారు, నిజంగా ఆయన బిడ్డలైన వారు తగ్గించుకుంటారు, తమను తాము ఆ దేవునికి అర్పించుకుంటారు, ఆయన పాదాల మీద పడతారు, కన్నీరు కారుస్తారు. వారి బలహీనతను బట్టి, అయ్యో నేను ఇంత బలహీనుడను, ఇంత బలాఢ్యుడు అయ్యా, నీ బలం నాకు కావాలి, నీ ఐశ్వర్యం నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలి, నీ జీవం నాకు కావాలి, నీ వెలుగు నాకు కావాలి, నీవేమై ఉన్నావో అది నేను కావాలి. హల్లెలూయా. అదే అంతిమ లక్ష్యం ప్రతి మానవుడికి. దేవుడు కోరుకునేది అదే. తన ప్రియ కుమారుని ద్వారా మనము తండ్రి అయిన దేవునికి ఇష్టలైన పిల్లలుగా, కుమారుని ద్వారా దత్తపుత్రాత్మను పొందిన వారమై, పరలోకపు స్వాస్థ్యమును పొందేవారమై, నిత్య జీవ వరమును మనం ఉచితంగా పొంది ప్రభువును సంతోషపెట్టేవారుగా, కుమారుడైన క్రీస్తు తన సంపూర్ణమైనటువంటి సిద్ధపాటుతో, త్యాగముతో దేవుని మహింపరచుటే ధ్యేయంగా కలిగి ఉన్నాడు. దేవునికి లోబడ్డాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటే నాకు భోజనమును పానమునై ఉన్నదని చెప్పాడు. మరి దేవుని బిడ్డలమైన మనము ఈ రోజున మనకు ఆహారము పానము ఏమై ఉంటాయి ఆలోచన చేసుకోవాలి. యేసు ప్రభు వారిలాగా మనం ఉండాలని తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు ముందుగా పంపించాడు. మన పాపాలను తీసివేశారు, దేవుని పరిశుద్ధతను చూపించారు, దేవుని మహిమను, రోగ బాధల్లో నుండి మనుషులను విడిపించే విధానం చూపించారు, దయ్యములను వెళ్ళగొట్టారు. హల్లెలూయా. మహాజన సమూహములను చూసి కనికరపడ్డారు. ఆయన కాపరి లేని గొర్రెల వలె
వారు విసిగి చెదరి ఉన్నారని చూశాడు యేసయ్య. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? యేసయ్యలాగా ఉండాలి. యేసయ్య ఎవరు? దేవుడై ఉన్నాడు. శరీర రూపంలో దిగివచ్చిన దేవునిగా ఉన్నాడు. కృపా సత్యములు కలుసుకొనినవి. కృపయు సత్యము. యోహాను 1:14 తీయండి ఒకసారి. యోహాను సువార్త 1:14. యేసు ప్రభు వారు ఆయన అది చదివితే ఆయన గొప్పతనము, ఆయన ఔన్నత్యము, ఆయన ఏమై ఉన్నారు? వాక్యము, ఆయన ఆదిలో ఉన్న వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను తండ్రి అయిన దేవుని వల్ల కలిగిన అద్వితీయ కుమారుని యొక్క మహిమను మనం ఆయనను ఆయన కనుగొంటుంది. దెర్ ఈస్ గ్లోరీ ఇన్ హిమ్, దెర్ ఈస్ పవర్ ఇన్ హిమ్, దెర్ ఈస్ గుడ్నెస్ ఇన్ హిమ్, దెర్ ఈస్ గ్రేస్ ఇన్ హిమ్, దెర్ ఈస్ మర్సీ ఇన్ హిమ్, అండ్ ఎవ్రీ గుడ్ థింగ్ ఈజ్ ఫ్రమ్ హిమ్, ఫుల్ ఆఫ్ కంపాషన్ ఫర్ అస్. మన యొక్క పూర్ణ వాత్సల్యము కలిగిన వాడుగా ఉన్నాడు, దయ కలిగిన వాడుగా ఉన్నాడు, వాత్సల్యం చూపే దేవుడు. ఎంత గొప్ప దేవుడే! దేవుని యొక్క ఆయన పోలిక, ఆయన స్వభావము, ఆయన లక్షణము, ఆయన ఉనికి, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక అంతటా ఆయన మహిమ నిండి ఉన్న విధానాన్ని మనం చూడాలి. అందుకనే ఆల్ క్రియేషన్, ఆల్ కింగ్స్, ఆల్ పవర్స్ ఆర్ అండర్ హిస్ కంట్రోల్. హల్లెలూయా చెప్పండి మళ్ళీ. ఆల్ క్రియేషన్ చెప్పండి. ఆల్ క్రియేషన్, ఆల్ కింగ్స్, all powers are under him. His control. Nothing can stop his will. ఆయన చిత్తమును ఎవరు ఆపలేరు. హల్లెలూయా. దేవుని ఎవరైనా అదుపు చేయగలడా? దేవుని చేయి అడ్డు పెట్టు, రాబోకయ్యా, ఒక క్షణం ఆగాయా అనగలరా ఎవరైనా? ఎవరైనా ఆయన్ని ఆగమని చెప్పగలరా? నువ్వు నిలబడిపోయాక చెప్పు ఎక్కడ పనిలో ఉన్నావని చెప్పగలరా? అయ్యో, నథింగ్ కెన్ స్టాప్ హిస్ విల్. ఫర్ దోస్ ఇన్ ట్రైనింగ్ ఇట్ ఈస్ వైటల్ టు రెస్ట్ ఇన్ ద ట్రూత్ దట్ ద గాడ్ హూ కాల్స్ దెమ్ ఇంటూ సర్వీస్ హ్యాస్ ఆల్ ద పవర్ నీడెడ్. పరిచర్య విషయంలో, శిక్షణలో ఉన్న బిడ్డలు దేనికి భయపడని వారే. అంతా ఆయన శక్తి ఆయనలోనే ఉన్నదని, ఆయనలో ప్రభావం ఉన్నదని, ఆయనే అన్ని సమస్త ప్రణాళికలు, ఆల్ ప్లాన్స్ విల్ బి అకాంప్లిష్, పూర్తి చేయబడతాయి. అండ్ హీ హ్యాస్ రీసోర్సెస్, అవసరమైన వనరులు ఆయనలో ఉన్నాయి. కావలసిన ధనము ఆయన దగ్గర. మన ప్రభుత్వాలు కాదు, ఆధునిక కాలపు ప్రభుత్వాలు కరప్ట్ అయిపోయి ఫలానా ప్రాజెక్టుకు డబ్బు లేదు, బడ్జెట్ లేదు, సగటు జీవన ప్రమాణం తగ్గిపోయింది, ఆదాయ వనరులు తగ్గిపోయాయి, జాతీయ స్థూల ఉత్పత్తి తగ్గిపోయిందని మనుషులు చెప్తారు, మానవ ప్రభుత్వాలు చెప్తాయి. కానీ ఆయనది అన్నడో తరగదు, ఆయనకు పరిమితి లేదు, ఆయన జీవము ఆయనలో ఉన్నది. His plans through them. And so number 4, God is omnipresent. God is omni, omnipresent, omnipresent. కీర్తన కారుడు రాసినటువంటి 139వ కీర్తన 7 నుంచి 10 అంటే 3 వచనాలు, 7, 8, 9, 10, 4 వచనాలు మనం చదివితే అక్కడ అన్నీ కనిపిస్తాయి మనకి. 139వ కీర్తన 7 నుంచి 10 వరకు. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవుదును. నీ ఆత్మ యొద్ద నుండి, అసలు దేవుడు ఆత్మ కదా, నీ ఆత్మ
యొద్ద నుండి నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నేను ఎక్కడికి పోగలను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? ఆకాశముకెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, పాతాళమందు పడుకొనినను నీవు అక్కడ పాతాళమందు నేను పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకునే రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నేను నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించు. నీ కుడి చేయి నన్ను పట్టుకుని. దేవుని యొక్క కుడి చేయి మనని పట్టుకుంటుంది. అంటే ఆయన ప్రతి ప్రదేశంలో ఉన్నాడు. సర్వాంతర్యామి అని రాసుకోండి. ఆయన ఆమ్ని ప్రెజెంట్ అంటే సర్వాంతర్యామి. అక్కడ దేశాలలో ఏకకాలంలో ఇక్కడ ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, సింగపూర్లో ఉన్నాడు, సముద్ర ద్వీపాలు ఎక్కడో, పసిఫిక్ మహాసముద్రం ఎక్కడో రిమోట్ ప్లేసెస్లో ఉన్నాడు, కరీబియన్ ఐలాండ్స్లో ఉన్నాడు, నేపాల్లో ఉన్నాడు, చైనాలో ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు, హిందూ దేశమని మన ప్రీతం భారతదేశంలో ఆయన ఉన్నాడు. ఆయన శక్తిని ఎవరు ఆయన జీవితాలను మార్చివేస్తున్నాడు, హృదయాల్ని ప్రభావితం చేస్తున్నాడు. లేని స్థలమే లేదు, ఆయన అరికట్టగలిగిన వ్యక్తే లేడు, ప్రభుత్వాలు లేవు, ప్రజలు లేరు, అందరూ కూడా శలభాల్లాగా మాడిపోతారు, కీటకాల్లాగా మాడిపోవాల్సిందే. కనుక దేవుని బిడ్డలు దేవుని సార్వభౌమాధికారానికి లోబడి ఉండటమే కానీ ఆయనకి నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు దేవుడిని అడ్డు పెట్టే శక్తి మనకు లేదండి. అందుకనే ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్స్. ప్రతి ప్రదేశంలో దేవుడు ఆయన అక్కడే ఉన్నాడు, ప్రతి ప్రదేశంలో ఉన్నాడు. అంటే ఆయన అంతర్యామి, సర్వాంతర్యామి. దెర్ ఈజ్ నో హైడింగ్ ఫ్రమ్ హిమ్. ఆయన ఎద్దు నుండి ఎవడు దాక్కోలేడు రహస్యంగా ఆయన కనుగప్పి. బట్ ఆల్సో నో ప్లేస్ బియాండ్ హిస్ ప్రొటెక్షన్. ఆయన సంరక్షించలేని స్థలము లేదు, ఆయన తన బిడ్డలను ఆదుకోలేని ప్రదేశము లేదు. అది ఆయన గొప్పతనం, అది దేవుని యొక్క లక్షణం, అది దేవుని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన వాస్తవిక సత్యం. అంతేనా? ఫర్ ట్రైనింగ్ మెన్, శిక్షణ పొందుతున్న దేవుని దాసులు పరిచర్య కొరకు వారు గుర్తుంచుకోవాల్సిన ఈ సత్యం ఏంటంటే, పరిచర్య ఎక్కడైనా చేయవచ్చు, ఎంతైనా చేయవచ్చు. బికాజ్ గాడ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఎవ్రీవేర్. గాడ్ ఈజ్ ఆల్రెడీ ఈజ్ దేర్. బిఫోర్ యు గో ఈజ్ ఆల్రెడీ దేర్. వెళ్ళక మునిపే ఆయన అక్కడ ఉన్నాడు. అమ్మో ఎవరన్నా వస్తారేమో, అడ్డగిస్తారేమో, కొడతారేమో, తిడతారేమంటే ఆయన చిత్తం లేదు. నీ వెంట్రుకల్లో ఒక తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక నేల రాలదు. పిచ్చుకలు దాని ఉందని అని అనుకుంటారు. దేవుని చిత్తం లేనిది ఒక పిచ్చుక కూడా నేల రాదు. దాన్ని ఎవరు కొట్టలేరు, తప్పలేరు. గడ్డి పోచును కూడా లెక్క వేస్తాడు. ప్రతి దానిని ఆయన లెక్క. మనం ప్రతి వెంట్రుకలు తలలో ఎన్ని ఉంటాయి, కొన్ని వేలు ఉంటాయి, లక్షలు ఉంటాయి. మరి ఈ వెంట్రుకలన్నీ సూక్ష్మమైన ఒక వెంట్రుక, దాన్ని కూడా ఆయన లెక్క వేసే దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆకాశమండలంలోని నక్షత్రాలను లెక్కించిన దేవుడు. ఆమేన్. ఐదవదిగా గాడ్ ఈజ్ omniscient. OMNISIE అండి. OMNISIENT, omniscient. అంటే ఆయన యొక్క జ్ఞానము మితిలేని జ్ఞానము. సర్వజ్ఞుడు అని అంటారు తెలుగులో. గాడ్ ఈజ్
ఆమ్నిషియంట్ అంటే దేవుడు సర్వజ్ఞుడై ఉన్నాడు, సర్వము ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయనకు ఎవడో వచ్చి ఇదిగో పేపర్లో ఇది పడింది యేసయ్యా, లేకపోతే దేవా ఇదిగో మహాసముద్రం ఇంత లోతుంటుందయ్యా, సైంటిస్టులు వెళ్ళి అడుగుని వెళ్ళి ఏదో చూసి వచ్చారా అంటే మాకు నేనే కదా సృష్టించింది, నీవు నాకు చెప్పేదేముంది, నువ్వు తెలుసుకుంటే చాలు, నేనే దాన్ని నిర్మించానంటాడు యేసయ్య. 1000 కొండల మీద పశువులు ఆయనకి తెలుసు. ఎవ్రీ బర్డ్ దట్ ఫ్లైస్ ఇన్ ద స్కై హీ నోస్, అండ్ ఎవ్రీ క్రీచర్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్, మహాసముద్ర అగాధాలలో ఏ జీవి ఉన్నదో ప్రతి దానిని ఆయన ఎరిగిన వాడే ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆశ్చర్యకరమైన సత్యాలు. మన దేవుడిని తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. దేవుడు మన సహాయం ఏదో ఆయనకి కావాలని మనం అనుకుంటాం. దేవుడి సహాయం మనకు కావాలి, దేవుని జీవము మనకు కావాలి, దేవుని జ్ఞానం మనకు కావాలి, దేవుని శక్తి మనకు కావాలి, దేవుని సన్నిధి మనకు కావాలి, దేవుని ఆయన యొక్క బలపరుచు కృప మనకు కావాలి. అందుకనే దేవుని వాక్యంలో ఉన్న విషయాలు నేను మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. హీ నోస్ ఎవ్రీ థాట్, ఆయనకి తెలియని ఆలోచన ఏమీ లేదు. ఎవ్రీ మోటివ్, నీవు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం అయినా నీ మనసులో ఉన్న ఆలోచన ఆయనకి తెలుసు. హీ నోస్ ద పాస్ట్, గతించిన కాలం అంతా ఆయన, నీ గత కాలపు వ్యవహారం అంతా ఆయనకు తెలుసు. అండ్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్లీ, హీ నోస్ అవర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లీ. ఏం జరగబోతుందో ఆయనకే తెలుసు, మనకు తెలియదు. రేపేమవుతుందో మనకు తెలియదు, కానీ ఆయనకు అన్నీ ముందుగానే తెలుసు. అందుకని 139వ కీర్తన ఇందాక మనం చదవమని చెప్పాను, చదవాలా. 139వ కీర్తనలో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట. ఆగాగండి, కూర్చుండుట నేను లేచుట నీకు ఆగాగండి. మరి అటువంటి అప్పుడు నేను బండి మీద వెళ్ళి రావటం నీకు తెలుసాయా? నేను మా అమ్మాయిని చూసి రావటానికి స్కూల్లో వెళ్ళి నా బిడ్డని నేను చూసి ప్రేమతో మాట్లాడి నేను తీసుకుని వెళ్ళిన ఆహార పానీయాలు ఇచ్చి ఆ బిడ్డతో సమయం గడిపే విషయం నీకు చూస్తున్నాను యేసయ్యా. హల్లెలూయా. దేవా నా జేబు నీకు తెలుసు, ఇందులో రూపాయలు ఉన్నాయా లేవో నీకు తెలుసు. అది తెలియదు ఏమన్నా? మనము వెర్రివారమై భ్రష్టులమై అమ్మో ఈ పొలం అమ్మలేదు, ఈ భూమి అమ్మలేదు, ఆ అబ్బాయి అక్కడ ఏం చేస్తున్నాడు, డబ్బులు అవసరం అంట అని మనం ఎక్కడ కూర్చొని తెల్లమొహం మీద ఏడుస్తూ ఉంటాం. మన శక్తిలో కానీ మన దగ్గర డబ్బు లేదని తెలుసు, ఇచ్చేవాడు ఆయనని తెలుసు, ఇచ్చే సమయం కూడా ఆయనకి తెలుసు, ఎవరెవరికి ఏ మేలు చేయాలో ఆయనకి తెలుసు, ఎవరెవరిని ఏ విధంగా హెచ్చరించాలో ఆయనకి తెలుసు. దేవునికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తుల యొక్క గర్వమును అణిచివేసే విధానం కూడా ఆయనకు బాగా తెలుసు. కనుక ఆయనకేదో తెలవదన్నట్టు, మనకు మాత్రమే తెలిసినట్టు, మనమే ఏదో ప్రయత్నించి మన పిల్లలకి ఏదో పోషించాలన్నట్టు పిల్లల్ని దేవునికి ప్రతిష్ఠించుకోవాలా, నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. మన పిల్లలు దేవుడు మనకిచ్చిన బహుమానం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ బహుమానముగా ఇచ్చిన బిడ్డల్ని దేవునికే ప్రతిష్ఠించుకుని, అయ్యా ఈ బిడ్డల్ని మీరు ఇస్తే మేము కలిగి ఉన్నాము, ఈ బిడ్డను పోషించే బాధ్యత నీది, ఈ బిడ్డకు క్షేమాన్ని సంరక్షణను ఇచ్చే బాధ్యత నీది. మేము కేవలము నీ కృపను పొంది ఈ బిడ్డను మేము నీ వద్ద నుండి పొందాము, స్వాస్థ్యంగా గర్భఫలముగా నీవు ఇచ్చావు, నీకు వందనాలయ్యా అని చెప్తున్నాను. 6వదిగా దేవుడు ఏదైనా ఒక వ్యక్తికి ఆదేశం ఇచ్చి పలానా పని చేయమని చెప్పినప్పుడు హిజ్ డైరెక్షన్ అండ్ హిజ్ కమాండ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఆయన ఏం ఆదేశిస్తే అదే జరుగుతుంది. కానీ అయ్యా అది నేను భూమి కొందామనుకున్నాను, వాళ్ళు ఎదురు తిరిగారు, ఇవ్వలేదు, డబ్బులు ఉంటే ఇచ్చేవాడినే ఇవ్వలేకపోయాను, నాకు బాధగా ఉందయ్యా. నీకెందుకురా బాధ బాబు, భూమి అంతా నాదే, నీకు కావాల్సిన కాడ ఆ సమయం వచ్చినప్పుడు నేను ఇస్తానంటాడు. ఇప్పుడు మన మానవ తలంపులు ఎన్నో ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటున్నాడు. నా వైపు మీరు చూడండి, రక్షణ పొందండి అంటున్నాడు. 6వదిగా రాసుకోండి, గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. గాడ్ ఈజ్
ఇమ్యూటబుల్, IMMUTABLE అంటే ఏంటో తెలుసా? అన్చేంజింగ్ గాడ్ ఈజ్ అన్చేంజింగ్, ఎన్నడూ కూడా మార్పు లేనివాడు. హల్లెలూయా. ఎప్పుడూ చూడు అదే ప్రేమ కలిగి ఉన్నాడు, ఎప్పుడూ చూడు అదే శక్తి కలిగి ఉన్నాడు. మనం ఏదన్నా ఒక వస్తువుని కొనుక్కొస్తే కొన్నేళ్ల వరకే అది కొత్తదనం ఉంటుంది. కారు 1.5, 2 కోట్లు, 5 కోట్లు పెట్టి తెచ్చిన కారు కొన్నాళ్ళ వరకే దాని కొత్తదనం కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ పాతదనం. దేవుడు ఎన్నడూ పాతగాడు, ఎన్నడూ మార్పు లేని, ఒకే స్థాయిలో ఉన్నాడు, ఒకే రీతిగా ఉన్నాడు, మార్పు లేని దేవుడని మనం తెలుసుకోవాలి. అందుకని మలాకీలో, పాత నిబంధనలో మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనం, For I am the Lord, I change not. Therefore, ye sons of Jacob are not consumed. మీరు నశింపై ఉన్నారు, నేను మార్పు లేని వాడను గనుక యాకోబు కుమారులారా. మలాకీ ఆఖరి పుస్తకం కొత్త నిబంధన కంటే ఏంటది? యెహోవానైన నేను మార్పు లేని వాడను. దేవుడే చెప్తున్నారు, నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన యాకోబు పిల్లలైన వీరు లయము కాలేదు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడు, ఎప్పుడో లయం కావాల్సిన వారే. వారిపై లేచిన శత్రువులు మామూలు వారా? మనుషులు హఠాత్తుగా వారిని ఉన్నట్లే సజీవంగానే మృంగివేసే శత్రువులు అక్కడ ఉన్నారు, సాతాను ప్రభావంతో ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలు నశింపక ఉండటానికి కారణం వారి మీద జరిగిన దాడులు, వారి మీద జరిగిన యుద్ధాలు. ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజలు. హల్లెలూయా. కరెంట్ పోయి